మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వ్యక్తి తన ఉద్వేగాలను, ప్రచోదనాలను అదుపులో ఉంచుకోవడం, స్వీయ నియంత్రణ, సమస్య సాధనలో అభ్యసనకు సహాయపడేది మరియు అభ్యసకుడు స్వతంత్రంగా ఎదగడానికి తోడ్పడేది స్కాఫోల్డింగ్. ఈ పద్ధతిలో ఉపాధ్యాయుడు శిశువును సహజ సందర్భాలలో పరిశీలించి ప్రవర్తనను రికార్డు చేసి నిర్వహిస్తాడు. ఉపఖ్యాన పద్ధతి. నవజాత శిశువు బరువు ఈ వయసులో 4 అవుతుంది, 2 సంవత్సరాలు. చామ్స్కీ ప్రకారం సార్వత్రిక వ్యాకరణం అనగా అన్ని మానవ భాషలకు అనువర్తించే విధంగా ఉండే భాషా నియమాల అంతర్గత నిర్మితి. ఈ దశ సాంఘిక పరిపక్వత మొదలవుతుంది. బాల్యదశ. ఒక 10వ తరగతి విద్యార్థి పాఠం పునరభ్యసనానికి పూర్వం తీసుకున్న ప్రయత్నాలనే తీసుకున్నాడు. అప్పుడు అతని పొదుపు గణన 0. ఈ వైకల్యత గల పిల్లలకు బోధించుటకు పెదవుల పఠనం అనే టెక్నిక్ను ఉపయోగిస్తారు. వినికిడి లోపం. మార్గదర్శకత్వం యొక్క ప్రాథమిక లక్ష్యం విద్యార్థులు అవకాశాలను ఎంచుకొనుటలో సహాయపడుట వలన వారు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే విధంగా చేయడం. నిరంతర సమగ్ర మూల్యాంకనంలో సమగ్రము అన్నది ఈ రంగంలో వ్యక్తికి మూల్యాంకనం చేస్తుంది. ABC. సంజ్ఞానాత్మక, భావావేశ, మానసిక, చలనాత్మక. ఎబ్బింగ్హైమ్ ప్రకారం విస్మృతి రేటు దీని తక్షణమే ఎక్కువగా ఉంటుంది. అభ్యసించిన 20 నిమిషాల తర్వాత. వ్యక్తి యొక్క వికాసం ఈ క్రింది అంశాల పరస్పర సంబంధంపై ఆధారపడి ఉంటుంది. ABC. భౌతిక, జ్ఞానాత్మక, ఉద్వేగాత్మక. ఈ రకమైన ప్రేరణలో ప్రేరణ ఎక్కువ కాలం నిలిచి ఉంటుంది. అంతర్గత. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం వీరి పరిధిలో నివసించే 14 సంవత్సరాల వయసుగల పిల్లలు రికార్డులను నిర్వహించే బాధ్యత స్థానికాధికారి. క్రింది పేర్కొన్న వాటిలో 10 సంవత్సరాల బాలిక సైకిల్ను సమర్థవంతంగా తొక్కడానికి సహాయపడేది. సంసిద్ధత, పరిపక్వత మరియు అభ్యసనం. వేర్వేరు భాషలు మాట్లాడేవారు ఒక గ్రామంలో నివసిస్తున్నారు. సహిత విద్యా విధానం ప్రకారం ఆ గ్రామంలో ఎటువంటి పాఠశాల నెలకొల్పాలి. అందరికీ ఒకటే పాఠశాల. విపులీకరించండి. డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ టెస్ట్. NCF 2005 ప్రకారం ఉపాధ్యాయుడు పాఠ్యపుస్తకం ఈ విధంగా ఉపయోగించాలి. ఒకే సబ్జెక్టుకు బహుళ పాఠ్యపుస్తకం. అసౌకర్యంగా లేదా ఆకలిగా ఉన్నప్పుడు శిశువు ఏడ్చిన ప్రతిసారీ తల్లిదండ్రులు స్పందించినచో శిశువు తన అవసరాలు తీర్చుకొనుటకు తల్లిదండ్రులు హాజరవుతారని అభ్యసిస్తాడు. తత్ఫలితంగా శిశువులో అభివృద్ధి చెందేది నమ్మకం. బోధనకు సంబంధించి ఈ క్రింది వానిలో సరైనది కానిది. నిర్బంధంతో కూడినది. ఈ క్రింది వానిలో పాఠశాలలోని తరగతి గదిలో అభ్యసన వాతావరణాన్ని కల్పించవలసిన బాధ్యత వీరిది. ఉపాధ్యాయుడు. హవిగస్ట్ ప్రకారం కింది వానిలో కౌమార దశకు సంబంధించిన వికాస కృత్యం తన శరీర ఆకృతిని అంగీకరించి శరీరాన్ని ప్రభావవంతంగా ఉపయోగించుకోవడం. 2 ఉద్దీపనల మధ్య భేదాన్ని గుర్తించుండే విచక్షణ. పియాజే ప్రకారం ఈ దశలో భాషా వికాసం వేగవంతంగా ఉంటుంది. పూర్వ ప్రచాలక దశ. భావ వ్యక్తీకరణలో స్వేచ్ఛ అనునది ఒక బాలల హక్కు. ఈ అభ్యసన సూత్రం ఒక ప్రవర్తనకు సంతృప్తి పొందుట వలన కలిగిన అనుభూతి వలన ఆ ప్రవర్తన క్రమాన్ని మళ్ళీ ప్రదర్శించుటకు పెంపొందిస్తుందని చెబుతుంది. ఫలిత నియమం. పిల్లలలో బొటనవేలు చీకే అలవాటును మాన్పించడానికి బొటనవేలుకు చేదు పదార్థాలు పూయడాన్ని ప్రతికూల పునర్బలనం అంటారు. ప్రజాస్వామ్య శైలిని కలిగి ఉండని బోధనా వ్యూహం. ట్యుటోరియల్ వ్యూహం. క్రింది వానిలో వ్యక్తి అంతర్గత భేదాలకు ఒక ఉదాహరణ. చదువు మరియు ఆటలలో ఆసక్తి ఉన్న ఏ ఆటల్లో ఎక్కువగా
వాడు కాదు. ఒక వ్యక్తి యొక్క మూర్తిమత్వము అతని, ఆమె యొక్క ఈ అంశాల యొక్క ఫలితం. వంశపారంపర్యంగా సంక్రమించినవి మరియు పరిసర పరిస్థితులు.